హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి గూగుల్ పే నుంచి అనమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాయి అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే గూగుల్ పే యాప్ ఉంది కదా, యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనే ఇలా వస్తుందన్నమాట. కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బై గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇంటర్ఫేస్ అనే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి పైన ఒక బ్యానర్ కనిపిస్తుంది చూసారా, మనకి 40% డిస్కౌంట్ అనేది దాని మీద క్లెయిమ్ చేసుకోండి. ఆ క్లెయిమ్ చేసుకున్న ఆఫర్ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇలా వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 23rd Jan అని ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 23rd Jan వరకే ఉందన్నమాట ఈ ఆఫర్. అప్పటిలోపు యూజ్ చేసుకోవాలి, అంటే రేపే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బై మినిమమ్ ఆఫ్ 250 రూపీస్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ బై చేస్తే మనకి 100 రూపీస్ అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అని అంటున్నారా. సో ఇక్కడ అప్ టు 100 రూపీస్ కాదు, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అందరికీ. సో గ్యారంటీడ్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ నేను క్లెయిమ్ చేసుకున్న తర్వాత బై మే క్లిక్ చేస్తున్నాను. బై మే క్లిక్ చేసి ఇక్కడ అమెజాన్ షాపింగ్ ఆఫర్ షాపింగ్ వాచర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. 100 రూపీస్ది వాచర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో 3 క్వాంటిటీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే అక్కడ 250 అన్నారు కదా మినిమం బయింగ్ వచ్చేసి గిఫ్ట్ కార్డ్. సో కానీ మీరు మినిమం 300 రూపీస్ది బై చేయాలన్నమాట. మ్యాక్సిమం 300 రూపీస్ బై చేస్తే మనకి వాచర్ రివార్డ్ అనేది వస్తుంది అనమాట, స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ బై చేస్తాను. న్యూ రివార్డ్ అని వచ్చింది చూసారా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చేసింది అనమాట. సో స్క్రాచ్ కార్డ్ రివీల్ చేసే ముందు మనము 300 రూపీస్ది ఏదైతే షాపింగ్ వాచర్ ఉందో దాన్ని ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అమెజాన్ ఓపెన్ చేసుకోండి. అమెజాన్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి పైన ఇంటర్ఫేస్లో అమెజాన్ పే అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసుకోండి. లెఫ్ట్లో టాప్లో ఇది క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి బ్యానర్స్, ఫస్ట్లో బ్యానర్స్ ఉంది కదా, చెకింగ్ బ్యాలెన్స్లో దాన్ని స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి వాచెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ వాచర్ అని ఉంది కదా, ఇక్కడ మీకు యాడ్ వాచర్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ గూగుల్ పేలోకి వెళ్ళిపోయి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో మనకి వాచర్ అనేది ఉంటుందన్నమాట, పిన్ కోడ్ దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసండి. ఇక్కడ నేను ఎంటర్ చేసేస్తున్నాను. యాడ్ వాచర్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే 100 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది షాపింగ్ వాచర్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి కాపీ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా పేస్ట్ చేస్తున్నాను. యాడ్ వాచర్ మీద క్లిక్ చేస్తున్నాను. కింద మనకి ఇక్కడ చూసుకున్నట్టే షాపింగ్ వాచర్ బ్యాలెన్స్లో 200 యాడ్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఇంకొకటి కాపీ చేస్తున్నాను, ఇంకొకటి కూడా పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. యాడ్ వాచర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే 300 రూపీస్ అనేది యాడ్ అయిపోయినాయి అనమాట. సో టోటల్ 300 రూపీస్ అనేది మనం బై చేసినవి అన్ని బ్యాలెన్స్ అంతా ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సో అలా ఇక్కడ మనకి స్క్రాచ్ కార్డ్లోకి వెళ్తే, రివర్స్లోకి వెళ్తే స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేసి మనకి స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను స్క్రాచ్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ మీకు 100 రూపీస్ వస్తుందో అప్ టు 100 రూపీస్ వస్తుందో చూపిస్తాను చూడండి. ఇంకా చూసుకున్నట్టయితే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందన్నమాట. సో అంటే నేను టోటల్ స్పెండ్ చేసింది ఓన్లీ 200 రూపీస్ అనమాట. సో మ్యాక్సిమం నాకు ఇక్కడ రివార్డ్ వచ్చింది 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట. సో ఆ 300 రూపీస్ నేను షాపింగ్ చేయొచ్చు, అలాగే ఇక్కడ నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది అనమాట. సో ఎవరు మిస్ అవ్వకండి, అందరూ మంచి లూజ్ చేసుకుని ఆఫర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. Perfect.